గుంతలో వేసి మళ్ళీ ఈయన చూడు, అమ్మో అమ్మో ఈయన ఎంత తప్పు చేశాడు, అమ్మో ఎంత బ్యాడ్, ఎంత రాంగ్. సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇట్ మేక్స్ యూ బ్యాడ్ అండ్ అగైన్ ఇట్స్ కరెక్ట్స్ యూ. సమాజం అంటేనే తప్పు నువ్వు చేయకపోయినా చేయిస్తుంది, మళ్ళీ అదే తప్పు చేసిన వాడిని పైకి లేపుతుంది. సో నువ్వు బుద్ధిగా ఉన్న మైండ్ సైకలాజికల్ ఏంటంటే, మైండ్ పక్కన పెడితే ఈ సమాజం అంతా మంచి చెడు రెండు ఉన్నాయి. మంచి తీసుకునేవాడు మేధావి, చెడుని తీసుకొని దాన్ని తవ్వుతూ దాన్ని లాగుతూ ఉన్నవాడు మూర్ఖుడు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు చేసేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. కాబట్టి టేక్ గుడ్, బీ గుడ్. గవర్నమెంట్కి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు, ఎవరికి ఏం తెలుసు. చచ్చాడు కదా, కుక్కచావు చచ్చాడు కదా. ఆయన స్వాతంత్రం తెచ్చాడు గాంధీ మహాత్ముడు, ఇంకొకటో సొంత శిష్యుడి దగ్గర వెన్నుపోటు పొడిచి కుక్కచావు చచ్చాడు కదా. మరి ఇంకెందుకు ప్రాబ్లం? మరి ఇంకేం చేయాలని? ఆయన చేసిన తప్పులకి ఆయన ప్రతిఫలం అనుభవించాడు. ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో అది మనకు పంచాడు. సో ఇంక ప్రాబ్లం ఏంది? మళ్ళీ తీసుకొచ్చి ఆయన శవాన్ని తవ్వి ఏమన్నా చేద్దామా, బాక్సింగ్ చేద్దామా? ఆయన తప్పుకి గాడ్ ఈజ్ టూ స్మార్ట్, గాడ్ ఈజ్ మోర్ జీనియస్ దాన్ యూ. ఆల్రెడీ ఆయన చేసిన తప్పుకు తన శిష్యుడి ద్వారానే షూట్ చేయబడ్డాడు. అక్కడికి అయిపోయింది. ఏదైతే ఆయన మంచి చేశాడో ఘోరంతో అయినా దానికి మనం ఏదో ఆస్వాదిస్తున్నాం, అక్కడితో అయిపోయింది. ఎందుకు తాగిరి ఇంకొకటి ఇంకా లొల్లి పంచాయతీలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నోట్లే లేవు, మరి ఇంకొక ప్రాబ్లం ఏంటి? సో తప్పులు లెక్కించుకుంటూ పోతూ ఉంటే యాక్చువల్లీ తప్పు పట్టేవాడిలోనే చాలా తప్పులు ఉంటాయి. అవి రెక్టిఫై చేసుకుంటే చాలు. మనం ఎవరిని తప్పు, అందుకే ఫ్యాక్ట్ ఏంటంటే ఒకరిని ఎంకరేజ్ చేసే హక్కు నీకుంది, డిస్కరేజ్ చేసే హక్కు నీకు లేదు. ఒకరిని పొగిడే హక్కు నీకుంది, ఒకరిని కింద వెనక్కి లాగే హక్కు నీకు లేదు. ఒకడి గురించి మంచి చెప్పే హక్కు నీకుంది, దూషించే హక్కు నీకు లేదు. సో అందుకే టాక్ గుడ్, బీ గుడ్, హ్యావ్ హెల్దీ థాట్స్ అండ్ బీ హెల్దీ. పోయారు, ఇంకా టాపిక్స్ ఎందుకు చెప్పడం మనకు? అవి గవర్నమెంట్ అవి చూసుకుంటుంది. సో బీ గుడ్ అండ్ డూ గుడ్.